ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విశాఖ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం ఏర్పడి అక్టోబర్ 18 నాటికి 50 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు కామేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 1951లో ఏర్పడి ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటూ గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయడం సరికాదని పేర్కొన్నారు. అక్టోబర్ 18 నుండి విశాఖలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు. ఈ యూనియన్ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటోంది. 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 74లో ప్రారంభమై ఈరోజు అక్టోబర్ 18కి 50 సంవత్సరాలు నిండుతాయి యూనియన్కి. మాది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అఫిలియేట్ అయిన యూనియన్. అందులో బేస్ యూనిట్ ఇది, డివిజనల్ యూనిట్ ఇది. సో దీంట్లో మళ్ళీ మా 20 బ్రాంచుల్లో బేస్ యూనిట్స్ ఉంటాయి యూనియన్కి. సో అలా పనిచేస్తుంది యూనియన్. ప్రథమ డిమాండ్ ఏంటంటే, మా యూనియన్ పెట్టినప్పుడు డిమాండ్ ఏంటంటే, 245 ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలు 1951లో పెట్టిన ఏఐఏ ఇది. అలాగే ఐసీయూ విశాఖపట్నం 1974లో పెట్టారు విశాఖపట్నం డివిజన్గా. సో మా యూనియన్ పెట్టే ఫస్ట్ డిమాండ్ ఎల్ఐసిని నేషనలైజ్ చేయాలి, నేషనలైజ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలనేది ప్రథమ డిమాండ్ తోటి యూనియన్ పెట్టాం. అందులో భాగంగానే 74లో వైజాగ్ డివిజన్ ఫామ్ అయిన తర్వాత మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. ఏంటంటే, నెంబర్ 1, ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో ఉంచాలి. ఎట్టి పరిస్థితిలో ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజల కొరకే వాడాలనేది అనే నినాదంతో ఎల్ఐసిని పెట్టడం జరిగింది. సో ఆ నినాదం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజల సొమ్ము, ప్రజలు దాచుకున్న సొమ్ముని మళ్ళీ ప్రజల కోసం వాడడం అవుతుంది. కరెంట్లో కానీ, నీటిపారుదల కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసి చేస్తుంది ఈరోజు. సో ఎల్ఐసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్రజల సంక్షేమం కోసం చేస్తుందో ఇది ప్రైవేటైజ్ అయిపోతే కనుక ఆ ప్రపోజల్స్ ఏవి ఉండవని మేము నమ్ముతున్నాం. అందుకనే దీన్ని పబ్లిక్ సెక్టర్లో కాపాడాలనే పోరాటం మేము చేస్తున్నాం.